వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు. కర్నూలులో మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభం. హైదరాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఖాతార్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. ఎన్నికల ముందు రజనీకాంత్ లాగా మాట్లాడి ఎన్నికల తర్వాత గజనీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయాడు. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. అందులో కూడా 2 రకాల కటింగ్లు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగ్లు, ఇంకోటేమో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగ్ చేస్తున్నాడు అని హరీష్ రావు అన్నారు. ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకు ఇస్తాం, ఇద్దరికీ ఇస్తామన్నాడు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెట్టుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, ఈయన కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర ఏపీ వీడబ్ల్యూజీఈసీ జేఏసీ పిలుపు మేరకు మండల మరియు మున్సిపల్ ఆఫీసులో ఎదురుగా వీడబ్ల్యూఈసీఐ జేసీ స్టేట్ వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా పిఠాపురం మండల ప్రజా పరిషత్ నందు ఫ్లకార్డ్ ప్రదర్శన శాంతియుతంగా ఫ్లకార్డ్స్ ప్రదర్శిస్తున్న సచివాలయ సిబ్బంది. ఈ కార్యక్రమంలో సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలపైన ప్రభుత్వానికి విన్నవించుకున్నామో దానికి సంబంధించి కార్యాచరణలో భాగంగా పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మా సచివాలయ సిబ్బంది అందరి తరఫున మా యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి అని చెప్పేసి ప్లకార్డుల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలపై ఒక మంచి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్చలు జరుపుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరియు మన మిత్రులందరూ కూడా కలిసి వాలంటీర్ విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి. సో ఈ స్లోగాన్ని అందరూ కూడా నా వెనకాల రిపీట్ చేయండి. వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని వెంటనే, వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని వెంటనే, డోర్ టు డోర్ సర్వేల నుంచి మమ్మల్ని వెంటనే, డోర్ టు డోర్ సర్వేల నుంచి మమ్మల్ని వెంటనే, నాషనల్ ఇంక్రిమెంట్స్, నాషనల్ ఇంక్రిమెంట్స్, నాషనల్ ఇంక్రిమెంట్స్. థ్యాంక్ యూ ఆల్. డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్, డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్, డిపార్ట్మెంట్ నుంచి సీనియారిటీ లిస్టు, డిపార్ట్మెంట్ సీనియారిటీ లిస్టు, డిపార్ట్మెంట్ సీనియారిటీ లిస్టు, నేషనల్ ఇంక్రిమెంట్లు, నేషనల్ ఇంక్రిమెంట్లు, అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్లు, అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్లు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ జనసేన పార్టీ కార్యాలయంలో గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించిన 1 నుండి 20 వార్డుల్లో
జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. మన పిఠాపురానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బాగా పెద్ద గ్రామాల దగ్గర ఎక్కువ మంది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. దానికి మనం సార్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. వేలు తీసుకుని మన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకా మనకు కొద్దిగా వీక్గా ఉన్నటువంటి గ్రామాలని ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే ఇంకా మనం ఎవరెవరిని కలుపుకొని పోవాలి అనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. మరి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మన అందరి ధ్యేయం పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థానంలో జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో గత ఈ నెల మొదటి వారంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం కొత్తపల్లి మండలం ప్లస్ గోల్పూర్ రూరల్ మండలం కంప్లీట్ చేయడం జరిగింది. మధ్యలో కొంత విరామం వచ్చింది. తిరిగి ఈరోజు గోల్పూర్ టౌన్ ప్రారంభించడం జరిగింది. 20 ఆదేశాలు ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి 5 ఐడెంటిఫై చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ ఫేస్ చేయడం కానీ, అదేవిధంగా మండల కమిటీలు కానీ, లేకపోతే టౌన్ కమిటీలు కానీ, అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు కానీ ఫామ్ చేయడానికి ఇది ఒక ఒపీనియన్ బేస్డ్ గా ఉంటుంది. ముందు నుంచి ఎవరైతే పార్టీకి పట్ల నిబద్ధత ఉన్నారో, పార్టీ జనాలు మోసారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా దీన్ని రాజకీయంగా కూడా పార్టీని రేపు ఎలక్షన్ లో ఫేస్ చేయడానికి అనుగుణంగా ఆ టీం తయారు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. త్వరలోనే నా ఉద్దేశం అదే ఇందాక చెప్పినట్టుగా మీకు సోమవారం మంగళవారంలో పిఠాపురం రూరల్ కంప్లీట్ అవుతుంది. తదుపరి పిఠాపురం టౌన్ వేసి బహుశా ఈ నెలాఖరికల్లా ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాకపోతే సార్ 15కి పూర్తి చేయమన్నారు. కొంచెం వేరే కారణాలు కొంచెం డిలే అయింది. తప్పకుండా ఈ 37 కల్లా కంప్లీట్ చేసి త్వరలోనే సారికి నివేదిక అందించి పార్టీని సంస్థాబద్ధంగా నిర్మించడం కోసం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో పార్టీని సన్నద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వార్డు 15, 16 రెడీగా ఉన్నాయి. लेके తీసుకోవాలి మా కెమెరా లేక తీసుకున్నాం. మొన్న ఎంపీ గారు కానీ, రెడ్డి గారు కానీ, దర్బాబు గారు మేము అందరం కూడా ఉప్పాడ కొత్తపల్లి మండలం అంతా పూర్తి చేసుకున్నాం. అలాగే గొల్లపురం రోడ్ గ్రామాల్లో నాయకులతో పాటు కార్యకర్తలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఉన్నారు. వారందరికీ కూడా ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతున్నా, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరుగుతున్నా వారికి సమాచారం చేరవేయాలనేటువంటిది మొట్టమొదటిగా ఈ కమిటీ యొక్క ఉద్దేశం కానీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది. రోజు గ్రామాల్లో కానీ, అంటే మన వార్డులో యాక్టివ్గా జనసేన పార్టీ కోసం పనిచేసేవారు ఎవరైనా ఏదో వివిధ కారణాల వల్ల రాలేకపోవచ్చు. రాలేకపోయినప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా వారి యొక్క పేర్లు ఇస్తే కనుక పదవులు
లేకపోతే అభివృద్ధి తర్వాత ముందు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి పార్టీ ఏం చేస్తా ఉందనేటువంటిది తెలియజేయడం కోసం మేము అందరి దగ్గర కూడా పేర్లు తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఎవరైనా రాకపోతే ఆ పేర్లు కూడా ఇవ్వాల్సిందిగా ఈరోజు ఇందాక ఎవరు అడుగుతా ఉన్నారు. గ్రామాల్లో ఒక రకంగా పెట్టారు, మా నలుగురోళ్ళలో ఒక రకంగా పెట్టారు. చేసుకోకూడదని మన అధ్యక్షుడు గారి యొక్క ఆలోచనలో భాగంగానే, ఎందుకంటే ఎటువంటి ఆలోచన ఉన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా రేపు జనసేనకు సంబంధించినటువంటి గుర్తు జనసేన ఓటేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇక్కడ ఊర్లో గ్రామంలో నచ్చలేదని ఆ అభ్యర్థికి ఓటేయ సహకరిస్తారని ఆశిస్తూ ఈ 5 కమిటీ కూడా చేసేది ఏంటంటే వార్డులో నిజంగా మనకి జనరల్ ఎలక్షన్ అనేది లేదు. అది మనకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, లేకపోతే పార్టీ మీద అభిమానం, లేకపోతే ఆ రోజు మనకు ఇచ్చినటువంటి హామీల మీద వెళ్తుంది. రేపు స్థానిక సంస్థలకు కానీ అన్న వార్డులో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కమిటీలు వేసుకోవాలి. దాని ద్వారా మన పార్టీ బలోపేతం అవుతుందనే ఈ నిర్ణయం ఇందులో ఇది ఎవరి ఆలోచన కాదు, ఎవరందరూ చెప్తే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచననే మేము అనుసరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకయ్య ఉదయ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. చెప్పారు మన సార్ నటించిన ఓజీ చిత్రం 5.5 to 6 మధ్యలో కలెక్ట్ చేసింది డే 1. మన సార్ సినిమా 8,24,00,000 కలెక్ట్ చేసింది. వరల్డ్ రికార్డ్. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య నాయకులు, పిఠాపురం నియోజకవర్గాన్ని ముద్దుగడ్డ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గారి యొక్క ఆదేశాలుగా మరి 5 మెన్ కమిటీగా వేయడం జరిగింది. మా అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి కూడా ఒక 5 సభ్యుల్ని కమిటీలో తీసుకోవడం, అలాగే ప్రతి వార్డు నుంచి కూడా ఒక 5 కమిటీ వేయమని అధ్యక్షుడు గారు ఆదేశించడం. దాంట్లో భాగంగా మన ఉత్తర కొత్తపల్లి మండలం కానీ గొల్లపోలు రూరల్ మండలం కానీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు గొల్లపోలు పట్టణానికి సంబంధించి 20 వార్డులకి కూడా ప్రతి వార్డుకి 5 సభ్యులు ఎంపిక నిమిత్తం మరి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు కానీ, మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, పెన్ను గర్బాబు గారు, గౌతమ్ శ్రీనివాస్ గారు అందరూ కూర్చోవడం జరిగింది. ప్రశాంతంగా కమిటీ సభ్యుల పేర్లు ఇప్పటికే 12 వార్డులు పూర్తవుతాయి. ఇంకా 8 వార్డులు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. రాత్రికి 5 కూడా పూర్తవుతాయి. ఈ 4-5 రోజులు కూడా మళ్ళీ రోజు ప్రారంభించాం. ఓజీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఏదైతే ఓజీ సినిమా ఉందో అది బ్లాక్ బస్టర్. అది మరి సినీ ప్రపంచంలో కనీవిని రికార్డు భద్రపడినట్టు కూడా మా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, మెగా కాంపౌండ్కి సంబంధించిన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 2 రోజులు కొద్దిగా విరామం ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు మరి అలాగే శని ఆదివారాలు సెలవు తీసుకుని సోమవారం పిఠాపురం రూరల్లో గ్రామాలు జరుగుతాయి. మేమందరం మండలం రూరల్లో మంగళవారం 2 అలాగే పిఠాపురం టౌన్ పూర్తయితే కమిటీలు ఎన్నో కొలుపు వస్తాయి. ఇవన్నీ కూడా కేంద్ర కమిటీకి కార్యాలయానికి అందజేసి వారు అనుమతి తీసుకుని ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. మా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా తెలియజేస్తారు. మత్స్యకార నాయకులు రావడం జరిగింది. వారి సమస్యలు కొన్న కోసం వారు అక్కడ బైఠాయించడం జరిగింది. ధర్నా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం, ప్రస్తుతానికి వైరల్ ఫీవర్తో పాటు అసెంబ్లీ కూడా 2 రోజులు తలపెట్టవలసిన పరిస్థితి వచ్చింది.
దాని కారణంగా ఆయన సమయం తీసుకుని అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత రావడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంతమంది ముందుగా కొంతమంది నాయకులు కూడా వెళ్ళి సార్కి అన్ని విషయాలు చెప్పి సాధ్యాసాధ్యాలు చూసి తర్వాత సార్ వచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఖచ్చితంగా మత్స్యకార పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గంగాపుత్రులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని అభిమానం. మరి వారు ఎప్పుడు మత్స్యకారులు అంటే ఇష్టపడేటువంటి పవన్ కళ్యాణ్ గారు రోజు కనీవిని ఎరుగని రీతిలో మరి బీచ్ ఏరియా కానీ అంతా డెవలప్ చేస్తా ఉన్నారు అనేటువంటి చెప్తూ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక నోటు మళ్ళీ రిలీజ్ చేస్తారు. వారు కూడా త్వరలోనే రావటం జరుగుతుంది. సందర్భంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జు ఆదిమూలపు సతీష్ కళాశాల భవనం ఎస్సీ సెల్ సాయి కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్తో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టారని, కాపుల దేవుడు వంగవీటి రంగాను చంపించిన టీడీపీ పార్టీని ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావంటే చెప్పాలని నిలదీశారు. అయ్యా మా పేదవాడు ఈరోజు కర్నూలు కావచ్చు, కర్నూలు జిల్లాలో అత్యున్నటువంటి ఎస్సీలు పేదరికంలో ఉన్నారు. అక్కడి నుంచి ఉద్యమించినటువంటి దళితులతో కూర్చున్నటువంటి మా రక్తం మాకు పారడం కొత్తగా. అందువల్ల రాబోయేటువంటి భారత రాజ్యాంగం అమలు చేస్తాం. ఇదే పరిస్థితి కొనసాగితే మా నాయకుడు చెబుతా ఉన్నాడు, రాబోయే రోజుల్లో 2.1 చూపించినటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఎవరైతే ఆలోచన చేయొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మన వాళ్ళు మన సెక్రటరీ మాట్లాడి చెప్పడం జరిగింది, మీ గ్రామంలో ఎస్సీ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి. ఖచ్చితంగా 100% మా నియోజకవర్గాలు కానీ, నంద్యాల జిల్లాలో కానీ, ఈ పాండ్యం నియోజకవర్గంలో కానీ ఖచ్చితంగా ఏ ఎస్సీకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ముందుండి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రం నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా మన స్టేట్ ప్రెసిడెంట్కు, మన ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా అయితే ఇక్కడ నిలబడని కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్నటువంటి సంస్కారం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాను. మీరందరూ చూస్తున్నారు, అంటే దళితులు స్టేజ్ మీదకి రాకూడదా, దళితులు మా అందరితో సమానంగా ఉండకూడదా, అంత అహంకారం అంత విశ్వసిస్తే ఎక్కడైనటువంటి ఇద్దరు పండుగలు చెప్పేసి అంటారు. మీరు మాకు అవకాశం ఏంటి? రెడ్డి బుక్ రాజ్యాంగం కాదు, కేసులు కాదు, ఆయుష్లు కాదు. టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న వయసు రైట్. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీ స్థాపన ఏ ఉద్దేశం చేశాడు? ఈ రోజున స్వయాన మెగాస్టార్ చిరంజీవిని అసెంబ్లీలో పెట్టుకొని బాలకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వాడు వీడు అని మాట్లాడితే, నీకు అన్నం పెట్టి నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశాన్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడంటే కూడా నీ నోరు లెగవట్లేదు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన కాపులందరూ దేవుడిగా భావించే వంగవీటి మోహన్ రంగాని తెలుగుదేశం పార్టీ అతి దారుణంగా చంపివేస్తే కూడా నువ్వు ఇంకా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తావంటే నీ సిద్ధాంతం ఏమిటి? నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ ప్రముఖమైన నాయకుడిగా ఎదిగిన రంగాన్ని చంపేస్తే నువ్వు ఆ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నావు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా ఈ రోజు నీ స్థితికి కారకుడైన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడన్నా బాలకృష్ణ ఉన్న పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు తెలుపుతున్నావు? నీది రాజకీయ దిగజారుడుతనమని చెబుతున్నావు. కొత్తపేట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుంకర మురళీ మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమా కొత్తపేటలోని 3 థియేటర్లలో
రేపు బుధవారం రాత్రి ప్రీమియర్ షో కూడా ప్రారంభించబడుతుందని ఆయన తెలిపారు. సినిమా విడుదల రోజున అభిమానులు మరియు ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సృష్టించడం, వాహనాల సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ మరియు తాగి వాహనాలు నడపడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా మన కొత్తపేట మండలానికి సంబంధించి 3 థియేటర్లలో 4 స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అందరికీ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా చక్కగా డిసిప్లిన్గా ఆ మూవీని ఎంజాయ్ చేయాలి తప్ప కొంతమంది కుర్రోళ్ళు బైక్కి సైలెన్సర్లు తీసి ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ, అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ సైలెన్సర్ డ్రింక్ చేసి ఇలాగా కొంతమంది వలన కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంది. దాని మూలంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 20 మంది సిబ్బందితో రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు, సైలెన్సర్ ట్రైన్ బండ్లు అవి కూడా అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఆ సినిమా విజయవంతానికి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప మన వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలని మీరందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేసి మా కొత్తపేట పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంతేనా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.